మొలకెత్తిన ఉల్లిగడ్డను ఈ డబ్బాలో పెడితే ఈ టమాటా మొలకలనేవి డబ్బాలో వచ్చాయి. అసలు ఉల్లిగడ్డ ముక్కలు ఏమయ్యాయి? టమాటా ముక్కలు ఎందుకు వచ్చాయి? తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఈ సర్ప్రైజ్ ఏంటో తెలుసుకోండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. అందరికీ నమస్కారం. మోనికా విద్యావనం ఛానల్కి స్వాగతం. నేను 2 నెలల క్రితం మా కిచెన్‌లో మొలకెత్తిన ఉల్లిగడ్డలుంటే వాటిని పడేయడం ఎందుకని మొక్కలు నాటుదామనే ఉద్దేశంతోని ఈ డబ్బాలో ఆనియన్స్ అనేది పెట్టాలనుకొని ఇక్కడ సైడ్‌కు ఇట్లా రంధ్రాలు చేసి ఈ ఉల్లిగడ్డ ముక్కలనేవి ఇందులో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు నేలపై పెట్టినప్పుడు వివిధ రకాల జంతువులు ఆ ఉల్లిగడ్డ ముక్కలను పాడు చేశాయి. అందుకోసమని ఈ ప్రయత్నమన్నా చేస్తే మొలకలు వస్తాయనే ఉద్దేశంతోనే ఈ డబ్బాలో ఇలా సైడ్‌కు హోల్స్ వేసి ఆ హోల్స్ దగ్గర మొలకెత్తిన ఆనియన్స్‌ను ఇలా పెట్టాను. అయినప్పటికీ అవి కొన్ని రోజుల తర్వాత చిగురించాయి. నీళ్ళు అవసరమైనప్పుడు ఇలా మూత తీసి వాటర్ అనేది ఇచ్చాను. బాగానే సంరక్షించాను. చిగురించినప్పటికీ తర్వాత ఏమైందంటే చూడండి వీడియోలో ఇలా కోతులు అనేవి వచ్చి ఆ డబ్బాలోని చిగురించిన ఉల్లిగడ్డలను తిని పాడేశాయి. ఇంకా చేసేది ఏమీ లేక ఇక ఆ డబ్బాను అలా పక్కకు పెట్టి కొన్నిసార్లు వాటర్ అనేది ఇచ్చాను. ఇక అలా సైడ్కి పెట్టాను. సడన్గా కొన్ని రోజుల తర్వాత చూస్తే అందులో గ్రీన్ కలర్గా కనిపించింది. ఏమున్నాయో ఏం మొలకలు వచ్చినాయో చూద్దామని మూత తీసి చూసేసరికి చూడండి మీరే టమాటా ముక్కలు నిండా వచ్చాయి. చూడండి ఇలా ఇవన్నీ టమాటా ముక్కలే. చిన్న చిన్న రెండాకుల దశలో ఉన్నాయి. ఇప్పుడు ఇది చూపిస్తున్నది దుంప బచ్చలి మొక్క. మా గార్డెన్లో చాలా ఉన్నాయి అలాంటి దుంప బచ్చని మొక్కలు. ఇగో ఇందులో మిగతా అన్ని టమాటా మొక్కలు. అవన్నీ కూడా తీద్దామంటే అవి ఊడిపోయి వచ్చేస్తున్నాయి. తర్వాత ప్లాంటింగ్ చేసేటప్పుడు వేరే వీడియో మొత్తం తీసి చూపిస్తాను. ఇలా అంటే దీనివల్ల నాకు ఒకటి ఏం తెలిసిందంటే విత్తనాలు పెట్టడానికి ఇది అనువైన పద్ధతి. ఏ ఎనిమల్స్ బారి నుంచి రక్షించడానికి యూజ్ అవుతుందని అనిపించింది ఈ టిప్పు. ఏవైనా కూరగాయ విత్తనాలు పెట్టాలంటే ఇట్లా సైడ్కి హోల్స్ వేసి డబ్బాలో మూత పెడితే మొలకలు అనేవి ఈజీగా వస్తాయి అని అర్థమైంది. మీకు ఎలా అనిపించింది? ఈ టమాటా మొక్కలు ఎలా వచ్చాయంటే నేనేమో కిచెన్ వేస్ట్ అంతా కూడా ఒక డబ్బాలో ఇలా సేకరించి పెట్టుకొని బాగా ఎండిన తర్వాత వాటిని మొక్కలు పెట్టేటప్పుడు వినియోగిస్తాను. మొక్కలు పెట్టేటప్పుడు కొంచెము ఎండిన ఆకులు, కిచెన్ వేస్ట్, పైన మట్టి ఇవన్నీ కలిపి మొక్కలు అనేది నాటుకుంటాను. ఇది కూడా చూసారా, నేను ఒకసారి వాటర్ బాటిల్ టు ప్లాంట్ పాట్ తయారు చేసేటప్పుడు అందులో మట్టి నింపి పెట్టాను. అందులో కూడా టమాటా మొక్క వచ్చింది. చూడండి, నేను ఎలాంటి సీడ్స్ వాడలేను. కిచెన్ వేస్ట్ ద్వారా వచ్చిన విత్తనాలతోనే ఇలా మొక్కలు అనేవి వాటంతట అవే వస్తున్నాయి. కిచెన్ వేస్ట్ అనేది బయట పారేయను, గార్డెన్ కోసమే వినియోగించుకుంటాను. అందుకనే ఇలా ఇంకా చాలా ఉన్నాయి. పెద్ద అయిన టమాటా మొక్కలు కూడా ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇలా కోతులు వచ్చి వాటిని కాయలు కానివ్వడం లేదు. మొక్కలు అనేవి చాలా ఉన్నాయి. ఎలాంటి ఖర్చు లేకుండా మనం కిచెన్ వేస్ట్ను మొక్కలకు కావాల్సిన కంపోస్ట్ అనేది తయారవుతుంది. అలాగే ఏవైనా విత్తనాలు ఉంటే మొక్కలు అనేవి వాటంతట అవే వస్తాయి. ఇది టమాటా మొక్క పెద్దగా అయినది. చూడండి, పూత కూడా వచ్చింది. ఇది కూడా కిచెన్ వేస్ట్ ద్వారా వచ్చిన మొక్కనే. కిచెన్ వేస్ట్ని యూజ్ చేసుకుని ఇలా గార్డెనింగ్ చేయడం మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.